అని అనుకునే నిరాశపడేటువంటి వారికి ఊరట కలిగించటం అంటే మరలా చచ్చిపోకూడదు. చచ్చిపోయి ఏమి సాధిస్తాం? సాధించేది ఏమీ లేదు. దేవుని మాటలు ఏం కలిగిస్తున్నాయంటే అలాగ చనిపోవాలి అనుకున్నటువంటి వాడు జీవితం చాలించాలి, ఇంతటితో సరిపోతుంది, ఇంతవరకు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఈ స్థలంలో కూర్చున్నటువంటి వారికి మరొకసారి దేవుని వాక్యం, దేవుని సేవకునిగా నేను చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, నీవు ఏ పరిస్థితిలో అలసిపోయి భయపడి నిరాశపడి కృంగిపోతూ జీవితం చాలించుకుందాం, ఈ రోజుతోనే చాలులే అన్న పరిస్థితులు ఏవైనా ఉన్నాయా? అలాగ ఉన్నటువంటి వారికి ఊరట కలిగిస్తుందట ఈ మాట. దేవుని మాట ఏం చేస్తుందంటే ఊరట కలిగిస్తుందంటే, కాదు, నాకు ఒక జీవితం ఉంది, పర్వాలేదు, దేవుడు సహాయం చేస్తారు, నేను బ్రతుకుతాను, నేను జీవిస్తాను, నేను ఈ రకంగా బ్రతకటానికి నాకు అవకాశం ఉంది అని కల్పించేదట దేవుని వాక్యం. ఒకవేళ యవనస్తులు ఉన్నారు, ఈ ముందర కూర్చున్నారు, చాలామంది యవనస్తులు ఉన్నారు, చెప్తున్నాను, ఒకవేళ మీ పరీక్షల్లో సరైనటువంటి మార్కులు రాలేదు, మీరు అనుకున్నటువంటి ఏమంటారు దాన్ని, అవి రాలేదు, మీరు అనుకున్న మార్కులు రాలేదు, ఆ రకమైనటువంటి ఆలోచన మీకుండి ఎందుకు బ్రతకాలి, మా తోటి వాళ్ళు వింటే నీకు సరిగ్గా మార్కులు రాలేదు కదా, ఎందుకు అలాగ చేసావు అని ఒకవేళ వాళ్ళ ఎదుట నేను సిగ్గుపడవలసి వస్తుంది. అలాగ సిగ్గుపడేదానికంటే ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది. గోదావరి దగ్గర ఉంది, మాకైతే రైలు కొట్టు దగ్గర ఉంది, రైలు ట్రాక్ దగ్గర ఉంది, ఇంకా కొంతమందికి అంతకంటే దగ్గర ఉందట ఫ్యాను, ఎన్నిటికంటే దగ్గర ఉంది ఫ్యాను, పైన చున్ని కూడా ఉంది. ఇది అనుకుంటున్నారా? నీకు ఊరట కలిగించేటువంటి మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. నీకు బ్రతుకుంది, నువ్వు నమ్మితే అదే మాట పరిశుద్ధుడైన పౌలు గారు ఆ జైలు అధికారికి చెప్పినటువంటి మాట, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీటివారు రక్షణ పొందుతారు. మేము పారిపోయామన్న భయముతో నీవు చనిపోవాలనుకుంటున్నావు, మేము పారిపోలేదు, కానీ పారిపోకపోయినా కూడా నీవు అలాగనుకుంటున్నావు. అలాంటి సందర్భాలు ఏవైనా వస్తే నీ జీవితంలో ఊరట కలిగించటానికి, మరల నెమ్మది కలిగించటానికి, ధైర్యం పుట్టించటానికి చాలినంత శక్తి గల మాటలు ఇవి. అందుకే ఉదయకాలం చెప్పాను, ఇశ్రాయేలు దేశములో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, దాను అనేది ఇశ్రాయేలు దేశం ఉత్తర దక్షిణాలు పొడవు ఉంది. ఆ ఉత్తర దక్షిణాలు పొడవులో ఉత్తర భాగంలో దాను ఉంది. దాను అనే ఇశ్రాయేలు గోత్రంలో ఒకనికి వచ్చి దాను అనే అతనికి వచ్చినటువంటి భూభాగం, ఆ దాను అనే గోత్రానికి వచ్చిన భూభాగం వెనుక ఈ పర్వతాలు ఉన్నాయి. ఏమిటనంటే లెబనోను పర్వతం ఉంది, హెర్మోను పర్వతం ఉంది. ఈ పర్వతాలు ఆనుకుని దాను ఉంది. అక్కడ నుండి బెయేర్షెబా వరకు, బెయేర్షెబా అనేది దక్షిణ భాగంలో చివర భూభాగం అది. ఇక భూభాగం దాటితే అరేబియా ఎడారి, సినాయి ఎడారి. ఈ అరేబియా ఎడారికి దగ్గరలో ఉన్నటువంటిది బెయేర్షెబా. ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇశ్రాయేలీలు, యూదులు, హెబ్రీలు. వాళ్ళు నేను మరి కొంచెం వెనక నుండి చెప్పక రావాలి, కానీ నేను మధ్యలో చెప్తున్నాను. ఈ షిలోహులోనికి వచ్చేవారు, ఆ షిలోహులో దేవుని మందిరం ఉంది. అక్కడ దైవ దర్శనం జరుగుతుంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ? షిలోహులో. ఎందుకనంటే దానుకు బెయేర్షెబాకు మధ్య భాగంలో ఉంది. ఏంటనంటే షిలోహు అనేటువంటిది. ఆ షిలోహుకు వాళ్ళు ఎలాగ వచ్చేవారు? ఉదయకాలం చెప్పాను, సియోను